హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి రానున్న నెల రోజుల పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను గ్రామ, అలాగే వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మీ యొక్క రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవాలి అనుకున్నా, కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలి అనుకున్నా, లేదా రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవడం, డిలీట్ అనేది చేసుకోవాలి అనుకున్నా, ఇటువంటి ఆప్షన్‌లన్నీ గ్రామ, అలాగే వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ అనేది ప్రస్తుతం అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఇందులో రేషన్ కార్డుకు సంబంధించిన కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన రిజిస్ట్రేషన్, అలాగే మెంబర్‌ని యాడ్ చేసుకోవడం, అలాగే కార్డ్ అనేది స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవడం, అలాగే అడ్రెస్ అనేది మార్చుకోవడం, ఇటువంటి ఆప్షన్ అనేది ప్రస్తుతం అందుబాటులోకి అయితే రావడం జరిగింది కాబట్టి వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే అలాగే మీరు తక్కువ ధరకే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఈ యొక్క ఛానల్ మీరు ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకే ప్రొడక్ట్ అనేది వచ్చిన వెంటనే నేనైతే పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన 2 నిమిషాలు, 3 నిమిషాల లోపల మీరు బుక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మీకైతే డెలివరీ అయితే చేయబడుతుంది. 2 నిమిషాల తర్వాత గనుక మీరు చూసినట్లయితే ఈ యొక్క రేట్ అనేది మారిపోయే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రూ. 174కి ఈ యొక్క హెడ్ ఫోన్స్ అనేది రావడం జరిగింది. నేను పోస్ట్ చేసిన 2 నిమిషాల లోపల గనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రైస్ అనేది ఈ లోపల అలాగే ఉంటుంది. 2-3 నిమిషాల తర్వాత ఈ యొక్క ప్రైస్ అనేది మారిపోతుంది. అప్పుడు మీరు గనుక చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓసారైతే ఈ యొక్క వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఓసారైతే చెక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రొడక్ట్ అనేది టోటల్‌గా మనకు 596 సూపర్ కాయిన్స్ అనేది మీ యొక్క ఫ్లిప్‌కార్ట్ అకౌంట్‌లో గనుక ఉన్నట్లయితే ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మీకు ఫ్రీగా కూడా రావడం జరుగుతుంది. ఇటువంటి ఆఫర్స్ కోసం మీరు వెంటనే వైబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే ఫాలో అవ్వడం అయితే మిస్ చేయొద్దు. మనకు నిన్నటి రోజున మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి నేటి నుంచి గ్రామ, అలాగే వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇందుకోసం మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం అనేది లేదు. మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి గనుక వెళ్ళినట్లయితే మీ యొక్క రేషన్ కార్డులో ప్రస్తుతం ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు మీకు ఎటువంటి రేషన్ కార్డు అనేది లేకపోయినట్లయితే కొత్త రేషన్ కార్డుకి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క పిల్లల్ని యాడ్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చిన్న పిల్లల్ని యాడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే కొత్తగా పెళ్ళైన వారికి సంబంధించిన యాడింగ్ కూడా మీరైతే చేసుకోవచ్చు. అలాగే మెంబర్ డిలీషన్ ఇన్ రేషన్ కార్డ్ అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే చనిపోయి ఉన్నట్లయితే వారి యొక్క పేర్లు అనేది తొలగిస్తారు. అలాగే మనకు రేషన్ కార్డుకి సంబంధించి ఎంతమందో ఎదురు చూస్తున్నది స్ప్లిట్టింగ్ అంటే పెళ్ళైన వారికి సంబంధించి రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీరందరూ ముందుగా వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో వారికి సంబంధించి కొత్తగా ఎవరైతే మ్యారేజ్ అనేది అయి ఉన్నారో వారి యొక్క పేర్లు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పేర్లు యాడ్ చేసుకున్న తర్వాత స్ప్లిట్టింగ్ అనేది ఆప్షన్ అయితే అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డు వద్దనుకున్న వారికి సంబంధించిన రేషన్ కార్డులు సరెండర్ తో పాటు రాంగ్ ఆధార్ సీడింగ్ ఎవరైతే చేసుకున్నారో వారికి సంబంధించి, అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఎవరైతే ఆధార్ కార్డులో కావచ్చు లేదా ఇతర రేషన్ కార్డులో కావచ్చు అడ్రస్ అనేది చాలా మందికి సంబంధించి మారిపోయి ఉన్నాయి. అంటే ప్రస్తుతం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వీరందరికీ సంబంధించి రేషన్ కార్డులో గతంలో ఉన్న అడ్రస్‌లు అనేది ప్రస్తుతం లేనట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ప్రస్తుతం మనకు ఈ యొక్క కొత్తగా ఈ యొక్క రేషన్ కార్డులు అనేది అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు అనేది మనకు ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్న అడ్రస్ కాకుండా మనకు ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ అనేది ఉందో ఈ యొక్క అడ్రస్‌కి కానీ లేదా ఈ యొక్క రేషన్ కార్డులో మీరు ఏ అడ్రస్ అయితే పెట్టుకుంటున్నారో ఈ యొక్క అడ్రస్‌కి కానీ మనకు పోస్టల్ ద్వారా కొరియర్ చేసే అవకాశాన్ని కూడా కల్పించే అప్డేట్ మనకైతే రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు న్యూ రేషన్ కార్డుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది న్యూ రేషన్ కార్డుకి సంబంధించి. ఇందులో ఏమీ అప్డేట్ అయితే మనకైతే ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఫిల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించి ఇప్పటికే రేషన్ కార్డు గనుక ఉన్నట్లయితే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నట్లయితే వస్తుంది. లేదా ఇప్పటివరకు మనకు రేషన్ కార్డు గనుక లేకపోయినట్లయితే ఈ యొక్క ఆధార్ కార్డులో ఉన్న పూర్తి అప్డేట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫిల్ అనేది అయిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్‌లో కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేసి మీకు సంబంధించి ఆధార్ కార్డు వివరాలు అనేది అప్డేట్ లేదా ఫోటో అనేది ఇచ్చినట్లయితే మీకు కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అలాగే మనకి ఇక్కడ మెంబర్ యాడిషన్ అంటే మన కుటుంబ సభ్యుల్ని యాడ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎవరిని యాడ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ మనం కొంత డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే కొత్తగా ఎవరినైతే యాడ్ చేస్తున్నామో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసినట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ మనకు అన్ని రావడం జరుగుతుంది. అలాగే మనకు ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ దగ్గర చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అంటే మీ యొక్క పాత రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క పేరు అనేది వస్తుంది. అందులో మీ యొక్క పేరు అనేది ప్రస్తుతం ఎవరి కార్డులు అయితే కొత్తగా యాడ్ అనేది చేసుకోబోతున్నారో ఆ యొక్క రేషన్ కార్డుకి లింక్ అనేది అయితే చేయడం జరుగుతుంది. లేదా మీ యొక్క పిల్లలకి సంబంధించి అంటే చిన్న పిల్లల్ని యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది. కాకపోతే
పాత రేషన్ కార్డుకి సంబంధించిన ఆప్షన్ ఎక్కడైతే అడగకపోవచ్చు. అలాగే ఇక్కడ డిలీషన్ అంటే మనకు ఎవరైతే చనిపోయినారో వారి పేర్లు ఆటోమేటిక్‌గా డిలీట్ అయితే చేస్తారు. ఇక్కడ మెయిన్‌గా స్ప్లిట్టింగ్ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క స్ప్లిట్టింగ్‌కి సంబంధించి ఎవరైతే స్ప్లిట్ అనేది అవ్వాలనుకుంటున్నారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ అనేది ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్‌లో ప్రస్తుతం ఏదైతే పాత రేషన్ కార్డ్ ఉందో ఈ యొక్క పాత రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన వెంటనే పూర్తిగా ఆ యొక్క రేషన్ కార్డ్‌లో ఎన్ని పేర్లు అనేది ఉన్నాయో ఆ యొక్క అన్ని పేర్లు మనకైతే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఉదాహరణకు 6 పేర్లు గనుక ఉన్నట్లయితే 3 పేర్లు ఒక రేషన్ కార్డ్‌కి అలాగే మరొక 3 పేర్లు మరొక రేషన్ కార్డ్‌కి స్ప్లిట్ అనేది చేయాలి కాబట్టి ఎవరికి రెండవ రేషన్ కార్డ్ జారీ చేయాలో ఆ యొక్క పేర్లు అనేది సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ఆ యొక్క కుటుంబ సభ్యులు మొత్తానికి సంబంధించిన ఆధార్ కార్డులకు సంబంధించిన జెరాక్స్‌లు అనేది మీరైతే అందజేసినట్లయితే సరిపోతుంది. ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్లయితే చేంజ్ ఆఫ్ ఆధార్ ఇన్ రైస్ కార్డ్. తప్పనిసరిగా మీ యొక్క పాత రేషన్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్ అనేది ప్రస్తుతం మీరు గనుక లేకుండా ఉండి వేరొక ప్రాంతంలో గనుక మారిపోయి వేరొక సచివాలయం పరిధిలో గనుక ఉన్నట్లయితే మీరు వెంటనే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డుకి సంబంధించి తప్పనిసరిగా ఆ యొక్క రేషన్ కార్డ్‌లో ఆధార్ అడ్రస్‌కి మనకు ఈ యొక్క పోస్ట్ ద్వారా ఈ యొక్క కార్డులు అనేది పంపించే యోచనలో కూడా ప్రస్తుత ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి అంటే ఈ యొక్క రైస్ కార్డుకి సంబంధించి కొత్త అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క అడ్రస్ మీరైతే అప్డేట్ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక మీదట మనకు ఎటువంటి అప్డేట్ అనేది వచ్చినా కూడా ఈ యొక్క అడ్రస్ ద్వారా మాత్రమే మనకైతే ఇంటికే ఈ యొక్క డీటెయిల్స్ అనేది మనకైతే రాబోతున్నాయి. ముందుగా మనకు ఈ యొక్క అడ్రస్ అనేది ప్రస్తుతం ఏదైతే పాత అడ్రస్ ఉందో ఈ యొక్క పాత అడ్రస్ అనేది తొలగించి ప్రస్తుత అడ్రస్ అనేది మనకైతే అందజేయబోతున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క 8 ఆప్షన్లు అనేది అంటే ఈ యొక్క 6 ఆప్షన్లు అనేది మనకు అందుబాటులోకి అనేది రావడం జరిగింది కాబట్టి గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా నేటి నుంచి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మనకు సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డ్ అంటే పాత రేషన్ కార్డ్ అనేది మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. దీనితో పాటుగా ఈ యొక్క కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించిన జెరాక్స్‌లు అనేది గనుక తీసుకొని వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ఆప్షన్‌ల ద్వారా ఎటువంటి సర్వీస్ అనేది మీకు కావాలో దాన్ని బట్టి మీరు ఈ యొక్క డీటెయిల్స్ మీరనేది ఫిల్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్‌గా ఈ యొక్క సేవలను మీరు మాత్రం అందుబాటులో మీరైతే పొందొచ్చు. ఇందులో మనకు ఏపీ ప్రభుత్వం చెప్తున్న మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మనకు వారం రోజుల పాటు అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన ఆప్షన్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. తర్వాత వారం అంటే మరొక 10 రోజుల తర్వాత ఈ యొక్క సేవలు మొత్తాన్ని కూడా మనం ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మనం పొందే సేవలను ప్రస్తుత ప్రభుత్వం అందుబాటులోకి అయితే తీసుకురాబోతుంది. ఇందులో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మనకు కొత్తగా అందజేయబోయే రేషన్ కార్డులకు సంబంధించి మనకు అన్ని రకాల ఆప్షన్లు అనేది అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. అంటే మనకు సంబంధించిన ఫోటో అంటే మహిళకు సంబంధించిన ఫోటో అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన పేరు అలాగే భర్త పేరు ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించి మనకు కార్డు నంబర్ అనేది వస్తుంది. అలాగే ఈ యొక్క రేషన్ డెలివరీ అనేది ఎక్కడనేది పొందాలి దానికి సంబంధించిన పేర్లతో పాటు బ్యాక్ సైడ్ కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించిన పేర్లు అనేది అయితే ప్రింట్ అనేది తీసి మనకైతే అందజేయబోతున్నారు. ఇందులో మనకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ అనేది మనకైతే ఉంటుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అనేది తీసిన వెంటనే మనకు రేషన్ డెలివరీకి సంబంధించి ఎన్ని రకాల సరుకులు అనేది పంపిణీ చేయాలి, ఎంతమందికి పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించిన ఆప్షన్ అనేది ఈ యొక్క పీఓఎస్ మిషన్ లో రావడం జరుగుతుంది. వారికి సంబంధించిన పేరు అనేది సెలెక్ట్ చేసుకొని బయోమెట్రిక్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా వారికి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు. అలాగే మనకు ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం పొందాలి అనుకున్నట్లయితే మనకు అందజేసిన ఈ యొక్క స్కానర్ అంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ ను స్కాన్ గనుక చేసినట్లయితే మనకు గడిచిన 6 నెలలుగా ఎక్కడ రేషన్ సరుకులు అనేది తీసుకోవడం జరిగింది. మనకు తెలియకుండా వేరొకరు ఎవరైనా సరే రేషన్ సరుకులు అనేది తీసుకున్నారు అనే విషయాలను కూడా మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా మనమైతే పొందొచ్చు. అలాగే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి పీఓఎస్ మిషన్ల ద్వారా కూడా ఈ యొక్క డీటెయిల్స్ అనేది మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైనా సరే రేషన్ కార్డులకు సంబంధించిన మార్పులు చేర్పులు చేసినా లేదా ఏదైనా సరే డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించిన డేటాబేస్ లో ఈ యొక్క మార్పులు చేర్పులు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మనకైతే అందజేయబోతున్నారు. ఇకపోతే ఈకేవైసీకి సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి చూసుకున్నట్లయితే తప్పనిసరిగా రేషన్ కార్డులో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈకేవైసీ చేసుకోవాలైతే తెలియజేశారు. 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు సంబంధించిన ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు. అలాగే 80 సంవత్సరాలు పైబడిన వారికి కూడా ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈకేవైసీ చేసుకున్న వారందరికీ సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డులో సేవలను మీరైతే పొందొచ్చు. ఎవరైతే రేషన్ కార్డులో ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయకుండా అలాగే వదిలేస్తున్నారో వారికి స్మార్ట్ రేషన్ కార్డులో వారి యొక్క పేరు అనేది అయితే తొలగించబోతున్నారు. తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ అనేది చేసుకుని ఉండి రేషన్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు అనేది చేయకుండా పూర్తి స్థాయిలో రేషన్ కార్డు రెడీగా ఎవరికైతే ఉన్నాయో వారికి సంబంధించి ముందుగా ఈ యొక్క కార్డులు అనేది ప్రింట్ అనేది తీసి వారికి పోస్ట్ ద్వారా ఈ యొక్క లెటర్లు పంపించడం లేదా గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క కార్డులు అందజేసే కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారు. ఈకేవైసీ కనుక చేయకపోయి అలాగే పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే వారికి కొన్ని రోజులు ఆలస్యం అయ్యేదానికి అవకాశం అయితే ఉంది.
తప్పనిసరిగా ఎవరైతే ఈ కేవైసీ అనేది కంప్లీట్ అనేది చేసుకుంటారో, రేషన్ కార్డ్‌లో ఎటువంటి మార్పులు, చేర్పులు అనేది చేయకుండా, ఎటువంటి సేవలనేది వారికి అవసరం లేదు అనుకుంటారో, అటువంటి వారందరికీ కార్డ్ అనేది ముందుగా అయితే ప్రింట్ అయితే తీయబోతున్నారు. మీరు ఎవరైనా సరే ఈ యొక్క రేషన్ కార్డ్‌కి సంబంధించి స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలనుకున్న, అడ్రెస్ అనేది మార్చుకోవాలనుకున్న, ఇటువంటి సేవల ద్వారా మీరు సచివాలయాల ద్వారా గనుక పొందినట్లయితే, ఇటువంటి వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత, వారికి రేషన్ కార్డ్ అనేదైతే అంటే కొత్తగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్ వారికి ప్రింట్ అనేది తీసైతే అందజేయబోతున్నారు. ఇది టోటల్‌గా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి. వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన అన్ని రకాల లింకులను ఒకసారైతే చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారో, ఈకేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ కోసం కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని ఒకసారైతే చెక్ చేయండి.